అండ్ సాయి చంద్ గారి వాళ్ళ ఫాదర్‌ని గాని, అటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని రజనీ గారు దూరం పెట్టారు అనేసి ఒక వాదనైతే వినిపిస్తుంది. మీరు దాంతో ఏకీభవిస్తారా? లేదండి. ఒకవేళ నేనే దూరం అంటే ఎలా ఉంటదంటే అండి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సహజంగా అంటే ఇప్పుడున్న సొసైటీలో సహజంగా మంచిగా వెల్ సెటిల్డ్ ఒక అదే స్థాయిలో ఉన్న కుటుంబాల మధ్యనే ఏవో ఒక చిన్న డిస్టర్బెన్స్ అవును. అనేవి కామన్. ఎవరెవరో మాట్లాడుకుంటుంటారో అది ఒకటుంటే 4 హ్మ్. మాట్లాడుకుంటారు హ్మ్. సహజంగా. హ్మ్. నిజంగా చెప్పాలంటే మా కుటుంబాల మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడు క్రియేట్ కాలేదు. హ్మ్. ఈ హ్మ్. రోజు వరకు మేము అంటే ఎందుకు చెప్తున్నానంటే సాయి ఉన్నప్పుడు అంటే ఒక 10 సంవత్సరాలుగా కొంత గ్యాప్ ఉన్నప్పటికీ హ్మ్. అంటే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత హైదరాబాద్‌కి సాయి వచ్చేయడము. హైదరాబాద్‌కి అంటే అమ్మ చనిపోయిన తర్వాత అంకుల్ మ్యారేజ్ చేసుకోవడము. హ్మ్. మ్యారేజ్ చేసుకున్నాక కుటుంబము, బాధ్యతలు, ఉద్యోగం చేసుకుంటూ ఆ కుటుంబం బాధ్యతలను చూసుకుంటూ ఉండడము. హ్మ్. సాయి అంతకు ముందే అంటే మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్‌కి వచ్చేసేయడము. హ్మ్. వచ్చేసిన తర్వాత కష్టపడి ఎదిగే క్రమంలో ఒక 10 ఏళ్ల పాటు హ్మ్. మామూలు ఈజీ ఏం కాదు కదండీ! అవునవును. ఇప్పుడున్న అవకాశాలు కూడా లేవప్పుడు. లేవు. హ్మ్. ఇప్పుడు 2003లో అంటే అప్పుడు ఫోను లేదు. లెటర్‌లు రాసుకునే పరిస్థితి. 2, 3 ఆ సందర్భం ఒకవేళ ఉన్నా చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశాలు. హ్మ్. జస్ట్ ఇంటర్ అయిపోయింది. హ్మ్. హ్మ్. ఆహ్, డిగ్రీ 3 ఏళ్ళు చదవాలి. పీజీ 2 ఇయర్స్ చదవడము, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడము. ఆ తర్వాత గదా! అవును. ఒక 10 ఏళ్ల తర్వాత గదా! తనేందో ప్రూవ్ అయింది. హ్మ్. హ్మ్. ఆ 10 ఏళ్ల పాటు పెద్దగా తనకి గ్యాప్ అయితే ఉంది హ్మ్. ఊరితో. నేను మ్యారేజ్ చేసుకున్నాక గ్యాప్ మాత్రం లేదు. కాకపోతే ఎవరి కుటుంబాలు వాళ్ళు అన్నట్టు మాత్రం బతికాము. హ్మ్. అంకుల్ కుటుంబం మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మ్యారేజ్ అయింది. పాప ఆ కుటుంబాన్ని ఎందుకంటే 20 ఏళ్ల క్రితం సంఘటన గదా! అది. అవునవును. 20, హ్మ్. హ్మ్. 22 ఏళ్ల క్రితం. అప్పటికి 40 ఇయర్స్ ఏజ్ కాబట్టి చేసుకున్నారు. అది హ్మ్. మంచినే సాగుతుంది. సాయి వాళ్ళ బ్రదర్ గూడా తనకొక జాబ్ ఉంది. హ్మ్. మంచినే సాగుతుంది. మేము కష్టపడి కాకపోతే మా ఆర్థిక స్థితిగతి మాత్రం కొంచెం నా పెళ్లి తర్వాత మెరుగుపడిందండి. హ్మ్. హ్మ్. అంటే మెరుగుపడిందంటే ఓ రేంజ్ అని నేను చెప్పను. హ్మ్. ఎంతో కొంత ఇల్లు కట్టుకోవడం. హ్మ్. కొంచెం అట్లా. అంటే పెళ్లి తర్వాత అంటే కొంచెం ఒప్పుకొని పెళ్లి చేశారు కాబట్టి వాళ్ళకి గూడా మా అమ్మాయి కొంచెం మెరుగుగుండాలి అని కొంచెం సహకరిస్తారు గదా! అవునవును. అట్లా సహకరించిన మాట వాస్తవం. హ్మ్. అక్కడ నుంచి కొంచెం సహకారం ఉంది గాబట్టి భిన్నంగా ఆ కుటుంబాల్లో ఉండే ఆర్థిక స్థితి కంటే కొంచెం బెటర్‌గా ఉన్నమాట మాత్రం వాస్తవమే. హ్మ్. హ్మ్. కానీ కుటుంబాల మధ్య ఏ రోజు దేని గురించి గొడవలు లేవండి. హ్మ్. ఈ సంఘటన జరిగిన తర్వాత అంటే సాయిది జరిగిన తర్వాత ఎక్కువ కొన్ని విషయాలు పాయింట్ ఔట్ చేశారు. హ్మ్. మా లైఫ్‌లో డిఫరెంట్ కోణం అనేది ఉంది గాబట్టి, అవును. కావాలని పదే పదే వీళ్ళ మధ్య మన గొడవలు జరుగుతాయా? హ్మ్. ఇంకేమన్నా విషయాలు బయటకొస్తాయా? ఇంకేమన్నా డిస్టర్బెన్స్ ఉంటదా? అన్నట్టు ఒక రాయి వేస్తూ వచ్చారు. రాయి వేస్తూ రావడం అనేది జరిగింది. కానీ హ్మ్. అటువంటిదైతే ఏం లేదు. హ్మ్. ఆహ్, అందరమైతే మంచిగున్నాం. మంచిగా మాట్లాడుకుంటున్నాం. కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మా తోడికోడలు తన కుటుంబం, పిల్లలు ఎందుకంటే మా బావగారు గూడా లేరు చనిపోయారు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటది తను. హ్మ్. తను అలా ఉంది. నేనిక్కడ ఉన్నాను హైదరాబాద్‌లో. మామయ్య గారు ఊర్లో ఉన్నారు. అంటే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మా అత్తమ్మ ఉన్నారు కాబట్టి తను అలా ఊర్లో ఉన్నారు. హ్మ్. ఊర్లో గూడా ఓన్ హౌస్ ఉంది. ఆర్థిక సహకారం కొంచెం ప్రభుత్వం నుంచి అందింది. హ్మ్. మరీ ఒడ్డున పడ్డిన చేపలకి ఎంతో కొంత అది ఎక్వేరియం కావచ్చు, చిన్న గ్లాస్‌లో వాటర్ తెచ్చి దాంట్లో ఏసినా హ్మ్. అదొక ఊరట అంటారు గదా! అవును. అలా కొంత ఊరటైతే ఆ కుటుంబాల్లో కొంచెం హ్మ్. సహకారంతో జరిగింది.